ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనన్న మాటలు గుర్తున్న మీకు మీరు నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ ఏం కోల్పోయిందో మర్చిపోయారా మావయ్య గారు? కౌశికి 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 ఆ బిడ్డలా అవడానికి కారణం నేను కాదు. అరిచినంత మాత్రాన వాదన సరైందైపోతుందంటే మీకంటే ఎక్కువగా అరవగలను మావయ్య గారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కీర్తికిలా అవడానికి కారణం ముమ్మాటికే మీరే. ఎందుకు నాన్న ప్రతిదీ తెగేదాకా లాగుతూనే ఉంటారు? ఇప్పటికే కౌశికి మన వల్ల చాలా బాధపడింది. దయచేసి ఇంకా బాధ పెట్టకండి. అయితే నీకు నీ పెళ్ళం బాధ ఒక్కటే కనిపిస్తుందా? ఈ తండ్రి బాధ కనిపించట్లేదా? ఆవేశపడకుండా ఆలోచించండి బాబాయ్ గారు. అయినా పంతాలకు పోయి ఏం సాధిస్తారు చెప్పండి? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు జగదాత్రి? అంత ఆలోచించే మనిషి అయితే అందరూ ఇలా గుమ్మం దగ్గరే నిలబడేవాళ్ళం కాదు కదా. నువ్వు కూడా ఏంటమ్మా ఆయన మాటలు పట్టించుకోవద్దు. ముందైతే మీరు లోపలికి రండి. మీరేమో రమ్మంటారు, ఆయనేమో పొమ్మంటారు. ఎవరి మాట వినాలండి? అమ్మి కౌశికి, ఈడకొస్తే ఇట్లాంటిది అవుతుందని వద్దని అన్ని తూర్లు చెప్పుండా. ఎవరైనా నా మాట ఇంటిరా? ఈడికొచ్చి మళ్ళీ మనిషితో అవమానాలు పడతా ఉండాము. అవసరమా మనకి ఇవన్నీ? కరెక్టే పిన్ని. కాలం మారింది, ఇక్కడ మనుషులు కూడా మారుంటారని అనుకోవడమే తప్పు. ఈ ఇంట్లో పంతాలకి పట్టింపులకి తప్ప ప్రేమకి చోట్లేదని అర్థమైపోయింది. పదండి వెళ్ళిపోదాం. సంతోషం. ఇంకోసారి ఇటు వైపు కూడా రాకండి. నీ నీడ కూడా మా ఇంటి మీద పడ్డం నాకు ఇష్టం లేదు. ఒకసారి మీ కోపం పంతం దాటుచి చూడండి బాబాయ్ గారు. మీ ఒక్క నిర్ణయం వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు పడుతున్న బాధ కనిపిస్తుంది. నువ్వు నా కోసం ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు వీళ్ళు లేకుండా ఎలా బ్రతికానో అలాగే బ్రతకగలను. పదండి వెళ్దాం. అక్క, నువ్వు కూడా మామయ్యలాగా ఆవేశపడితే ఎలా చెప్పు? ఇంత దూరం వచ్చాం కదక్క, షష్టి పూర్తి చూసుకునే వెళ్దాం. అక్క కౌశికి, అక్క, అమ్మ కౌశికి, ఆగమ్మా. కౌశికి అక్క, కౌశికి కడుపుతో ఉన్న కోడల్ని ఇంటి గుమ్మం ముందు నుంచే బయటికి పంపించేస్తున్నావు. నీకు అసలు మనసాక్షి ఉందా నాన్న? ఏంట్రా నువ్వనేది? నిజమా? అవును నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.